హాయ్ అందరూ ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు వ్లాగ్స్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇదొక డే వ్లాగ్ అండి. పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చకచక పూర్తి చేసుకొని పూజ అయితే చేసుకొని గుడికి వెళ్దాం అనుకుంటున్నాం ఈరోజు. ఇలా నా చిట్టి తల్లితో అయితే పూజ చేసుకొని ఆమె గంట కొడుతుంటే ప్రదక్షిణలు అయితే పూర్తి చేసుకున్నా. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. పూజ అయిపోయినా కూడా నా చిట్టి తల్లి ఇంకా గంటలు కొడుతూనే ఉంటుందంట. గంట పట్టుకొని తిరుగుతుంది. మా అక్క వాళ్ళు మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్ చూడలేదంటే టెంపుల్కి వెళ్ళాము. సో ఇవాళ గురువారం కదా, ప్రతి గురువారం ఆ టెంపుల్లో అన్నదానం చేస్తారు, మధ్యాహ్నం లంచ్ పెడతారు. సో అది నేను ఎప్పుడు తినలేదు, అందుకని ఒకసారి అట్లా ట్రై చేద్దామని చెప్పి అన్నదానానికి వెళ్ళాము. కరెక్ట్గా 12 o'clock వెళ్ళాము హారతి టైంకి. ఇంటి నుంచే వస్తున్నాము. అయినా కూడా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి బొట్టు అయితే పెట్టుకొని లోపలికి వెళ్ళిపోయినాము. కింద ఒక హాల్ ఉంటుంది, ఇక్కడే అన్నదానం చేస్తారు. అక్కడ ఆల్రెడీ వంటలు కూడా అన్నీ రెడీ అయిపోయినాయి. ఇక్కడ స్వామివారి పూజలు అన్నీ చేస్తారనమాట సాయిబాబాకి. సో అట్లా మేము ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోయి ఈ విగ్రహానికి దండం పెట్టుకున్నాం. ఇదైతే రియల్ విగ్రహంలా ఉంటుంది, చాలా బాగుంటుంది. మంచి మంచి లైట్స్ వస్తాయి, మ్యూజిక్ కూడా వస్తుంది. సో అట్లా లోపలికి వెళ్ళిపోయి దండం పెట్టుకొని మా అక్క వాళ్ళు అన్నీ చూస్తున్నారు. సో అట్లా నేను కూడా అన్నీ చూసుకుంటూ వస్తున్నా. అన్ని రకాల ఫోటోలు ఉన్నాయి, అన్ని దేవుళ్ళవి, వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, వినాయకుడు. కృష్ణుడి ఫోటో అయితే చాలా బాగుంది. తర్వాత ఈ ఆవు దూడ ఫోటో నా కూతురికి చాలా ఇష్టం. ఈ బొమ్మలు ఎప్పుడు వచ్చినా కాసేపు అక్కడే ఆడుకుంటుంది. ఇంకా కింద దర్శనం అయిపోయిన తర్వాత పైకి వెళ్ళిపోయినాము. హారతి అయితే స్టార్ట్ అవ్వలేదు ఇంకా, అప్పటికి అందరూ కూర్చునే ఉన్నారు. తర్వాత మేము వెళ్ళాక కొంచెంసేపటికి హారతి స్టార్ట్ అయింది. మనకు ఒక స్లిప్ ఇస్తారు, ఆ స్లిప్ ఇచ్చి అందులో ఉన్నదంతా అయిపోయే వరకు హారతి జరుగుతూనే ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం అంతా సాంగ్ ఉంటుంది. సో ఆ సాంగ్ అయిపోయే వరకు మనము భజన చేస్తూనే ఉండాలి. ఆ తర్వాత అయిపోయాక హారతి అయితే ఇస్తారు అందరికీ లైన్లో వచ్చేసి. అట్లా హారతి అయితే తీసుకొని దేవుడా మా కష్టాలన్నీ తీర్చు, మమ్మల్ని అయితే చల్లగా చూడని చెప్పి దండం పెట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి సాయిబాబా దేవుడిని దర్శించుకున్నప్పుడు మెయిన్గా మంచిగా ఏమనిపిస్తుంది అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టుకోవచ్చు. అదొక్కటి చాలా బాగా అనిపిస్తుంది ఏ గుళ్ళోనైనా. నా చిట్టితల్లి అయితే ఎక్కడికి పోయినా ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది ఏదో ఒక విధంగా. అమ్మయ్య దర్శనం అయిపోయిందని బయటకు వచ్చేసరికి క్యూ చూడండి ఎంత క్యూ ఉందో. ఇంత క్యూ అన్నదానం క్యూ అనమాట. సో అట్లా మేము కష్టపడి ఒక 10 నిమిషాలు పావు గంట నిల్చుని లైన్లో అప్పుడు మాకు ఎంట్రీ టికెట్ దొరికిందనమాట అన్నదానం రూమ్లోకి. సో ఆ హాల్లోకి అయితే వచ్చేసినాము. పెద్దగా స్పెషల్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే అన్నదానం చాలా గొప్పది, అది చేస్తున్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అండ్ ప్రతి వారం ఈ గుళ్ళో అన్నదానం జరుగుద్ది. అంటే ఎంతమంది మంచి వాళ్ళు పేదవాళ్ళకి అన్నం పెట్టాలనో లేకపోతే మన తరపున కొంతమందికి అన్నదానం చేయాలనో ఆలోచించుకొని ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇంటికి వచ్చిన తర్వాత టైం ఎందుకు వేస్ట్ చేయడం, మా అక్క ఒక రెసిపీ తెలిసి ఇది ట్రై చేద్దామని అంటే టమాటాలతో టమాటా జామ్ ఇంట్లో ఉన్న చిన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ట్రై చేద్దామని అనుకున్నాము. అలా టమాటాలను అయితే కోసి ఉడకబెట్టాము. ఈ లోపల మా ఆయన ఒక కొత్త చైర్ తీసుకొచ్చాడు నా చిట్టితల్లికి. సో ఆమె పుష్పలాగా కూర్చుని స్టైల్ చేస్తుంది. సో మొత్తానికి ఆ కుర్చీలో కూర్చుని ఎప్పుడు కూర్చోబెట్టినా కుర్చీలో కూర్చుని అలా కాలు మీదేసుకుంటుంది. అది బాగా నచ్చింది. సో తర్వాత అలా ఉడికిపోయిన తర్వాత టమాటాలను అయితే పీల్ ఆఫ్ చేసేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అయితే పట్టుకొని దాన్ని మొత్తము వాటర్ అంతా కిందికి వచ్చేలాగా జల్లెడైతే పట్టుకోవాలి. మనకు పైన ప్యూరీ అంతా పిప్పి అంతా కాకుండా కిందికి వాటర్ వచ్చేలాగా చేసుకొని ఆ వాటర్ని అయితే మనము పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి అందులో అయితే వేడి చేసుకోవాలి. బాగా మరగబెట్టుకున్న తర్వాత దగ్గరకు వస్తుంది. తర్వాత అందులో కొంచెం షుగరు, కొంచెం కలర్ వేసుకోవాలి. కలర్ అంత రిక్వైర్డ్ ఏం కాదు, వద్దంటే వదిలేయచ్చు. తర్వాత అందులో కొంచెం నెయ్యి, కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుంటే టమాటో జామ్ అయితే రెడీ అయిపోతుంది. ఇదే ఫ్లోలో మా అక్క అయితే మ్యాంగో జామ్ చేస్తుంది. ఏం లేదు, మ్యాంగోని పీల్ ఆఫ్ చేసేసి పీసెస్ అన్నీ కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత సేమ్ ప్యాన్ పెట్టేసి అందులోకి మ్యాంగో ప్యూరీ అంతా అందులో వేసేసి అది బాగా చిక్కగా అయ్యేదాకా మనము కలుపుతూ ఉండాలి. తర్వాత కొంచెం షుగరు, కొంచెం నెయ్యి వేసేస్తే మ్యాంగో జామ్ కూడా రెడీ అయిపోతుంది. అలా దగ్గరకు వచ్చేదాకా ఉంచుకోవాలి. థిక్నెస్ బాగా వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. మ్యాంగో జామ్ కూడా రెడీ అయిపోతుంది. సో మా అక్క నేను ఆఫీస్ పనిలో ఉన్నానని క్విక్గా నాకు బ్రెడ్ అయితే బాగా అటు ఇటు కాల్ చేసి స్నాక్స్కి అయితే బ్రెడ్ జామ్ రెడీ చేసింది. అదేంటి పొద్దున్న తినాల్సింది సాయంత్రం తింటున్నా అనుకుంటున్నారా? పిల్లలు ఉంటే అంతే అండి, పొద్దున్న సాయంత్రం, సాయంత్రం పొద్దున అవుతుంది. సో ఇదైతే బ్రెడ్ జామ్ అయితే రెడీ అయిపోయింది.
సో అదైతే మ్యాంగో జాము, తర్వాత అదేమో టమాటో జాము. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము. నేను ఆఫీస్ పనిలో ఉన్నానని మా అక్క నా దగ్గరికి తీసుకొచ్చేసింది టేబుల్ దగ్గరికి. సో దాన్ని అయితే అలా మొత్తం బాగా స్ప్రెడ్ చేసింది, ఎందుకంటే మ్యాంగో లవర్ని నేను, నాకు బాగా ఇష్టం మ్యాంగో. సో అట్లా ఎక్కువ కలుపుకున్నా. నాకు కూతురు అయితే మా అమ్మ ఏదో కొత్త ఐటెం తింటుంది, నాకు పెట్టట్లేదని తొంగి తొంగి చూస్తుంది, పైన ఏదో ఉందని, ఆమెకు అందట్లేదు పాపం. సో చేతికిస్తే మాత్రం అంత స్పాయిల్ చేస్తుంది, అంత కింద పడేస్తుంది. సో అట్లా టమాటో జామ్ ఒకదానికి, మ్యాంగో జామ్ ఒకదానికి పెట్టుకొని అయితే నేను కట్ చేసుకొని పీసెస్ అయితే చూపిస్తున్నా. ఎంత యమ్మీ ఉంది. యాక్చువల్గా నేను బాగా పెట్టుకోలేదు, తర్వాత అర్థమైంది చాలా ఎక్కువ పెట్టుకుంటే ఇంకెక్కువ టేస్ట్ వస్తుందని. మా పక్కన వాళ్ళైతే నాకు ఇవ్వు అంటున్నారు, ఒక్కదాన్ని తింటున్నాను. యాక్చువల్గా రెసిపీ ఫస్ట్ నేను టేస్ట్ చేసి చెప్పాలని మా అక్క అయితే డైరెక్ట్గా నా దగ్గర తీసుకొచ్చింది. టేస్ట్ అయితే అద్దరిపోయింది. అండ్ హెల్దీ కూడా, ఎందుకంటే పిల్లలకి బయట ఎక్కడి నుంచో ఒక బాక్స్లో జామ్ అమ్ముతారు, అది తీసుకొచ్చి బాగా నెలలు స్టోర్ చేసి అది పెట్టడం కంటే ఇంట్లో ఇలా చిన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసి పెడితే వాళ్ళకి కూడా హెల్దీగా ఫీల్ అవుతారు, టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. సో నేను అలా ఒక 5 minutes ఆఫీస్కి బ్రేక్ చెప్పి బయటకు వచ్చేసరికి మింట్ మొజిటో రెడీ చేసింది నా కోసం తాగమని. సో అదైతే ఒక గ్లాస్ తాగేసా, కడుపులో చల్లగా వెళ్ళిపోయింది, చాలా బాగుంది. ఇందాక మొజిటో తాగేటప్పుడు కూడా చల్లగా తాగాలనిపించింది. అనుకోకుండా 6 అవ్వగానే ఎందుకో వర్షం పడుతుంది హైదరాబాద్లో. సో అట్లా ఫుల్ వర్షం, హెవీ వర్షం స్టార్ట్ అయింది. తర్వాత మాకు వేడివేడిగా ఏదైనా తినాలనిపించింది. సో దానికోసం ఎగ్ బోండా ఇంకా మిరపకాయ బజ్జీలు చేసుకున్నాము. ఎవరికి నచ్చదు బయట చల్లని వెదరు, వర్షంలో వేడివేడిగా ఇంట్లో కూర్చుని మిరపకాయ బజ్జీలు ఎంజాయ్ చేయడం అంటే, అదే మేము చేసాము, చాలా ఎంజాయ్ చేసాం. తర్వాత డిన్నర్కి అయితే బిర్యానీ వండుకున్నాము. ఇది మా అక్క చేసింది, ఆమె స్టైల్లో ఎగ్ దమ్ బిర్యానీ చేసింది, చాలా బాగా వచ్చింది. చికెన్కి ఏమాత్రం తీసిపోదు, అంత బాగుంది. అలా అందరం కూర్చొని ఎగ్ బిర్యానీ అయితే నైట్ డిన్నర్కి ఎంజాయ్ చేసాము, చాలా టేస్టీగా వచ్చింది. ఇదండి నా ఇవాల్టి డే వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి.